తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి రోడ్లు కొట్టుకుపోయాయి, ఇళ్లు కూలిపోయాయి, ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. జగిత్యాల జిల్లా మెట్టిపల్లిలో భారీ వర్షానికి ఇందిరా ప్రియదర్శిని కాలనీ ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా వరద నీరు చేరింది. స్కూలు పక్కనే చెరువు కట్ట నిర్మాణంతో సమస్య వచ్చింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో వర్షానికి వాగులు వంకలు పొంగి చెక్ డ్యాంలు మత్తడి దూసుకుపోతున్నాయి. భీమ్గల్ మండలం కొనుగొప్పల చెక్ డ్యాం నుండి నీరు దిగువకు పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లాలో వర్షాలకు రాచపల్లిలోని పాలెం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. 4 గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు వదులుతున్నారు. ఇదే జిల్లాలో కాలిపాక పెంకవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఉన్న ఇసుక వాగుపై నిర్మించిన డైవర్షన్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరుకు 27,395 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు 30,027 క్యూసెక్లు రిలీజ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఇల్లు కూలిపోయింది. ఊరగడ్డ వాగువంతెనపై నుంచి వరద పారుతోంది. మీడియం